సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ గా టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నియమితులయ్యారు. 3 ఏళ్ల పాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. కనకమేడల రవీంద్ర నియామకాన్ని ఖరారు చేస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, కనకమేడల నియామకాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆయన యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయి? స్వామి, తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది అయినటువంటి కనకమేడల రవీంద్ర కుమార్ ను కేంద్ర ప్రభుత్వం అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ASGI గా నియమించింది. ఈ నియామకం 3 ఏళ్ల కాల పరిమితికి ఉంటుంది. ఆయన సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున కేసులు వాదించబోతున్నారు. ఈ నియామకాన్ని ఖరారు చేస్తూ కేంద్ర న్యాయశాఖ అధికారిక ప్రకటన చేసింది. ASGI అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనేది కేంద్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైనటువంటి న్యాయ పదవి. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కేసులను వాదిస్తారు. అదేవిధంగా అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ కూడా సహాయంగా ఆయన పనిచేస్తారు. మరోపక్క కనకమేడల రవీంద్ర కుమార్ సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో పాటు న్యాయ రంగంలో కూడా, న్యాయశాస్త్రంలో కూడా ఆయనకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టులో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళు కీలకమైనటువంటి కేసుల్లో ఆయన వాదనలు వినిపించారు. రాజ్యాంగం, అదేవిధంగా పరిపాలన, రాజకీయ అంశాలపై కూడా మంచి పట్టున్నటువంటి సీనియర్ న్యాయవాది. 2018-2024 వరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. పార్లమెంట్ లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. రాజ్యసభలో ఒక్కటిగా, అంటే టీడీపీ తరఫున ఒక్క ఎంపీగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ న్యాయపరమైన అంశాలపై తరచూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. టీడీపీ లీగల్ సెల్ లో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే ఈ నియామకం ఎందుకు కీలకమైంది అన్నది మనం చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి నేతకు కేంద్రంలో ఒక కీలకమైనటువంటి న్యాయ పదవి రావటం అన్నది టీడీపీ ఎన్డీఏ సంబంధాల్లో ఇదొక రాజకీయంగా ముఖ్యమైనటువంటి అడుగునే చెప్పొచ్చు. కేంద్రంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసుల్లో బలమైనటువంటి న్యాయ ప్రాతినిధ్యం లభించే అవకాశం కూడా ఉంది. మొత్తానికి కనకమేడల రవీంద్ర కుమార్ ను ASGI గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపు క్రితం ప్రకటన విడుదల చేసింది. 3 ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయన వాదిస్తారు. న్యాయపరమైన, రాజకీయంగా, న్యాయశాస్త్రంలో దిట్ట అయినటువంటి ఈ వ్యక్తికి బాధ్యతలు ఇవ్వటం అనేది ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా టీడీపీకి ఒక ప్రాధాన్యమైనటువంటి ఒక చెప్పుకోదగ్గ పరిణామం అనేది చెప్పొచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.